పరిపాలన ఎలా ఉంది? బాగుంది పరిపాలన. అంటే సంక్షేమ పరంగా ఎలా ఉందంటారు? సంక్షేమ పరంగా అన్నీ అందుతున్నాయి. అంటే ఈ నెల 3000 పెన్షన్ పెంచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సంతోషంగా ఉన్నాం. 3000 అంటే ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఇప్పుడు రూపాయలు ఇచ్చారు. జగన్ వచ్చి 2000 పెంచినాడు. అంటే ఇప్పుడు రైతు భరోసా అది వస్తుందా మీకు? రైతు భరోసా వస్తుంది. ఆ సంక్షేమ పథకాలు అన్నీ మీకు అందుతున్నాయా? అందుతున్నాయి. ఆ వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారు? వారంటీ బాగుంది. ఉన్నాయి. మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారా పెన్షన్లు అవైనా? తెల్లారుజాము 4 గంటలకే ఇస్తున్నారు. మరి ఇంత ముందు పెన్షన్ తీసుకోవాలంటే ఏం చేసేవారు? ఇంతకుముందు పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్కి 20 రూపాయలు అట్టుకెళ్ళి ఇచ్చి తీసుకోవాలి. అంటే ఇప్పుడు 20 రూపాయలు అది తీసుకుంటున్నారు వాలంటీర్? అలాంటిది ఏమీ లేదు. ఇంతకుముందు మండలం వెళ్ళి మండల ఆఫీసుల చుట్టూ ఏదన్నా భూమి పనులు కానీ ఏమన్నా పనులు క్యాస్ట్ ఇన్కమ్ కానీ చేయించుకోవాలంటే తిరిగేవారు కదా, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చింది. సచివాలయ తొచ్చిన కాడీలు బాగుంది. ఇంతకుముందు తిరిగి కాళ్ళు అరిగి. ఇంతకుముందు లంచాలు అవి ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఏమైనా లంచాలు ఇస్తున్నారా? ఇప్పుడు లంచాలు అవి లేవు. అంటే జగన్ గారి పరిపాలన మొత్తానికి ఎలా ఉందంటారు? బాగుంది పరిపాలనలో. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్ ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వస్తున్నారు. ఎలా ఉంది? ఈ ఒకవైపు వచ్చినా గెలుస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 175కి 170 సీట్లు సాధిస్తాం అంటున్నారు. సాధిస్తారు. పేదల్లో ఉన్నది సాధిస్తాడు. తప్పగాని తిన్నవాళ్ళు మానేత ఉన్నాయి. 175కి 175 వస్తాయంటారా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. తండ్రిని మించిన తనయుడు పరిపాలన. తండ్రి ఒక అడుగు ముందేస్తే తనయుడు 4 అడుగులు ముందేస్తాడు. మొత్తానికి వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉంది? బాగుందా చెప్తున్నాం కదా.